నమస్కారం అండి. మనం ఈరోజు గుణకొండ మండలం రుద్రసముద్రం గ్రామంలో ఉన్నాము. ఇది వర్ధా సీడ్స్ వారి దివ్య వెరైటీ అండి. ఒకసారి రైతు గురించి తెలుసుకున్నామండి. ఏమండి, నమస్తే అండి. ఇప్పుడు మీరు ఈ వెరైటీ ఎట్లా ఉందండి? వెరైటీ చాలా చిక్కడి కాపు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏ కొమ్మ చూసినా కానీ ఒకసారి మీరు చూడండి, ఈ కొమ్మ కానీ అన్ని పడిపోయాయి. ఏది మన కాపు ఎక్కువ అయ్యి తట్టుకోలేక కొమ్మ అనేది కింద కాలిపోయింది. మనం ఏదో మీరు నా పద్ధతి మీరు వదిలేయండి ఎలా పడిపోతాయో. అంటే అంత చిక్కడి కాపండి, చిన్న గెనుపులు రావటం, కాయ సైజు కానీ చాలా బాగుంది. మాకు దీనికి మా ఊర్లో ఓం సాయి సీడ్స్ లో వెంకటేశ్వర అతను పనిచేస్తున్నారు వినుకొండలో. మేము అతను అప్పుడు చోట అయితే మంచి కంపెనీ ఒక కొత్త వెరైటీ ఇస్తే ఇతర వేసి చూడండి అన్నారు. మేము అక్కడికి వెళ్తే విత్తనాలు ఇచ్చాడండి. వైరస్ కు బాగా తట్టుకుంటుంది. నల్లిగా మీరు ఎత్తులు ఆడకుండా దొరకదు. నల్లి విషయంలో మాత్రం త్రిప్స్ విషయంలో కానీ, ఎక్కడ కుచ్చెట్లు కానీ, బొబ్బలు ముడతా అంటాం కదా, అది కానీ అలాంటిది ఏమీ లేదు. శుభ్రమైనది. ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది అక్కడ. అది మీరు కావాలంటే అక్కడే చూడండి. అది అక్కడ జనాలు కటింగ్ వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మాత్రం రెండో కటింగ్కి ఎకరాకు వచ్చేసి మినిమం 15 క్వింటాల నుంచి 20 క్వింటాలు ఒక కాపుకే వస్తుందని అనుకుంటున్నాం. మళ్ళీ దీంతో పైన తర్వాత తంతేసి మళ్ళీ ఫ్లవరింగ్ కూడా వచ్చింది. మనకి ఇప్పుడు లైటింగ్ కానవట్లేదు కానీ మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో అయితే చాలా క్లియర్గా ఈ ఫ్లవరింగ్ కానొస్తుంది. మనం అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. రైతు గుండెల మీద వేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఎకరాకు మినిమం 35 నుంచి 40 క్వింటాలు దిగుద్ది. ఇప్పుడు తొలి కోత ఎన్ని రేటు మీ అంచనా? 40 పైన అయితే ఎకరాకు మినిమం 10 అయితే అనుకుంటున్నాం. తొలి కోత ఎవరైనా కానీ 2, 3, 5 లోపే అయితే మావి మాత్రం 10 అవుతాయి. ఇప్పుడు థ్యాంక్ యూ అన్న.